భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లలో పర్యాటకాన్ని ప్రమోట్ చేసిన నాటి నుండి నేటి వరకు మాల్దీవ్స్ ప్రభుత్వం ఏ రకంగా మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది, భారతీయుల ఆగ్రహంతో టూరిజం పరిశ్రమ దెబ్బతిని ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతుందో మీరు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ప్రధాని మోదీ లక్షద్వీప్లను ఎందుకు సందర్శించారు, మాల్దీవ్స్ ప్రభుత్వం భారత్పై అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు బుద్ధి చెప్పేందుకు ఇలా చేశారా, ఇలా రకరకాల పుకార్లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రభుత్వం లక్షద్వీప్లలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొచ్చింది. జనవరి 9 నుండి అక్కడ డీశాలినేషన్ ప్రాజెక్టు పనులను మొదలు పెడుతున్నట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది. గత ఏడాది భారత ప్రభుత్వం యొక్క అభ్యర్థన మేరకు డీశాలినేషన్ ప్రోగ్రాం కోసం తాము లక్షద్వీప్లను సందర్శించామని అందులో పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో భారత ప్రభుత్వం లక్షద్వీప్ అభివృద్ధిపై ఏడాదిన్నర క్రితం నుండే పనులు మొదలుపెట్టినట్లు అర్థమవుతుంది. ఇజ్రాయెల్లో నీటి వనరులు తక్కువగా ఉంటాయి. దీంతో వారు డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా సముద్రపు జలాలను లవణాలు లేకుండా చేసి ఆ నీటిని పంట సాగు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తుంటారు. లక్షద్వీప్ చుట్టూ సముద్రం ఉంటుంది కాబట్టి పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా నీటి లభ్యత కల్పించడం అవసరం. దీనికోసమే భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ను సంప్రదించింది. ఇందులో భాగంగానే సాహసికులు, సముద్రాల పట్ల ఆసక్తి ఉన్నవారిని లక్షద్వీప్ల వైపు చూడాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వాస్తవానికి చాలా మంది భారతీయులు లక్షద్వీప్ల గురించి విని ఉంటారు, కానీ అక్కడ అనుభవాలు ఎలా ఉంటాయో వారికి తెలియదు. ప్రధాని మోదీ స్వయంగా ప్రాంతానికి వెళ్లి అక్కడ అందాలను చూపించడంతో పాటు సాహస కృత్యాలు చేయడం ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో భారతీయ టూరిస్టుల చూపు లక్షద్వీప్లపై పడింది. ఆన్లైన్లో లక్షద్వీప్ల కోసం వెతికే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి ఇది చేరుకుందని కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం ప్రకటించడం విశేషం. మాల్దీవ్స్ కు ప్రధాన ఆదాయ మార్గం టూరిజమే. ఆ టూరిస్టుల్లో అత్యధిక శాతం భారతదేశం నుండి వెళ్లేవారే. ఈ నేపథ్యంలో లక్షద్వీప్లకు ఇంత డిమాండ్ పెరగడంతో మాల్దీవ్స్ మంత్రులు మోదీపై నోరు జారి ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే పడిపోయేంత పరిస్థితికి తెచ్చుకున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మోదీ లక్షద్వీప్ పర్యటనలు వెనుకున్న అసలు స్టోరీ. ఈ కథను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి.